నమస్కారం. నేను మీ రాజ్ కుమార్. ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, తెలుగు రాష్ట్రాల నాయకులకి ఏమన్నా పిచ్చెక్కిందా అని? ఆ పక్క తెలంగాణ కానివచ్చు, ఈ పక్క ఆంధ్రప్రదేశ్ కానివచ్చు, ఏమన్నా పిచ్చెక్కిందా అని? ఏమయ్యా మిమ్మల్ని ఏమన్నా పిచ్చుకుక్క కింద గరిచిందా ఈ మధ్య ఏమన్నా? లేకపోతే జనాలకి పిచ్చెక్కి మిమ్మల్ని ఎన్నుకున్నారా? అర్థం కావట్లేదు మాకు. ఏంటి మీరు తీసుకుంటా అంటే నిర్ణయాలు? ఒకడేమో పీపీపీ అంటాడు, ఇంకోడేమో బయోడైవర్సిటీని అడవుల్ని తొలగించేసి డెవలప్మెంట్ అంటాడు. ఏందా మీరు తీసుకుంటా అంటే నిర్ణయాలు ఇవేనాయా? ఇదేనా గవర్నెన్స్? ఇదేనా రూలింగ్? ఎందుకు ఇంత దరిద్రంగా గవర్నెన్స్ రన్ చేస్తున్నారు ఇంత దారుణంగా? మీకు చేత కాకపోతే గమ్మనన్నా ఉండండి, చెడగొట్టాకండి. మీరు డెవలప్మెంట్ చేసే సంగతి దేవుడెరుకు. ముందు మీరు ఇచ్చిన హామీలు, ఉద్యోగస్తులు జీతాలు మర్సానికి ఏంటి 3-4 ఏళ్ళు చాలు. అయినా మిమ్మల్ని ఏం లాభం లేదు, జనాలు అనాలా ఫస్ట్. జనాలు అనాలా పిచ్చెక్కి మిమ్మల్ని ఎన్నుకున్నారంతే. లేకపోతే ఆ తెలంగాణలో 10 ఏళ్ళు డెవలప్మెంట్ చేసిండే కేసీఆర్ని దింపేసి ఆయన్ని ఎన్నుకున్నారు. ఈడ ఇన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చిన జగన్ని దింపేసి ఈయన ఎన్నుకున్నారు. గురు శిష్యులు ఇద్దరు ఆడుకుంటున్నారు రాష్ట్రంతో. పిచ్చి పట్టిందేమో మళ్ళీ నాకు అర్థం కావట్లేదు. ఇంత దరిద్రమైన గవర్నెన్స్ నేను ఎక్కడ పిల్లప్పటి నుంచి నేను ఇంత దరిద్రంగా గవర్నెన్స్ ఎప్పుడు చూడలే.